తాగి టాబ్లెట్ ఆపింది. అయ్యారు ఓకేనా సార్ గారు? పాల్ గారు ఈ బళ్ళు మొత్తం అదేనండి ఇంకా ఆటోలో ట్రైలర్ సిస్టర్ బాగున్నారు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. అదే చెప్పాడు సిస్టర్ అశోక్. అదే అదేలే థ్యాంక్ యూ సిస్టర్. అవును సిస్టర్. ఫిఫ్టీ దాటి సిస్టర్ 51 సార్ సిస్టర్ 30 సిస్టర్ 35. అవును సిస్టర్. బాగా సిస్టర్. ఇప్పుడు మారేడుమిల్లి ఉన్నా సిస్టర్, మారేడుమిల్లి దాడుతుంది. అంటే మినిస్ట్రీకి వచ్చింది సిస్టర్. ఇప్పుడు రోజు చర్చి ప్రదర్శిస్తుంది ఇక్కడ ఒకటి గుడిసె కింద అనమాట. మారేడుమిల్లికి గుడిసెకి మధ్యలో. అవును సిస్టర్. తప్పకుండా సిస్టర్. ఇక్కడ మన చర్చ సిస్టర్ ఎప్పుడు వస్తుంటాయి ఇక్కడ 2 రోజులు వస్తుంది. అవును సిస్టర్. అవును సిస్టర్. సరే సిస్టర్ తప్పకుండా అలాగే సిస్టర్. అదే సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ఓకే సార్ ప్రైజ్. అర్జును నీకు వాంతులు అయితే మనకు జర్నీలు కలవు అర్జును, అర్థమైందా అయ్యారు? హలో బయలుదేరాము రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వచ్చాము. మారేడుమిల్లి బ్రేక్ఫాస్ట్ చేసుకుని వెళ్తాం. సరే నా అమ్మ చేస్తుంది. వర్షం పడుతున్నాడా? ఇక్కడ వర్షం పడి ఇప్పుడే అయిపోయింది. పొద్దున్న వచ్చింది వర్షం. సరే మరా పాల్ గారు ఇదే రోడ్ ఇంకా ఎట్లా ఉందో ఇంతే పోవాలి. మనం ఎదురు బళ్ళు వచ్చినాయి. వామి కైండ్ అంటారు అర్జున్ టాబ్లెట్ పేరు. వామి కైండ్ పేరు. అది వేసుకున్న 6 గంటలకి కారు ఎక్కిన ఏది ఎక్కినా ఇంకేం కాదు. అసలు నాకు గుర్తులేదు ల్యాండ్ నేను తెచ్చాను టాబ్లెట్. సిగ్నల్ వస్తుంది ఇక్కడ పర్లేదు. అయితే అయిపోయింది అప్పుడే.
తాడ తీసి అది కూడా సార్ స్లో అబ్బో రెండు రావట్లా నాకు ఎయిర్టెల్ రావట్లా బిఎస్ఎన్ రావట్లేదు జియో కూడా రావట్లేదు ఇగో సార్ మొత్తంగా క్యాంపింగ్ ఉంటుంది మన లోపల మామూలుగా అయితే ఆ సెంటర్లో మనం చెక్ చేస్తారు సార్ పోలీసులు ఇంకేంటి అర్జును అందరు ఎట్లా ఉన్నారు పడుకుంటారు రెస్ట్ తీసుకో కుదురు మళ్ళీ పెరుగుతుంది సార్ ఓ ఎందుకు టీ తాగారా ఇక్కడ కుర్రోడు ఉండాలి మరి సాయి ఉండాలి చూద్దాం అబ్బాయి టీ స్టార్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది టీ స్టార్ సార్ మీరు భద్రాచలం వెళ్ళాలంటే కొండలెక్కాలంటే ఓ ప్రాంతం ఉంది ఆ ప్రజలు 5వ కొండ మీద ఉంటారు అయితే మనం అది ఎక్కాలంటే 5 hours పట్టింది 4 to 5 hours అంటే పొద్దున 7 గంటలకు బయలుదేరితే సాయంత్రం 4 గంటలకు వెళ్ళిపోతాం మీరు ఎక్కగలరు ఎందుకంటే మీరు మంచిగా వాకరు కదా అమ్మో దిగటం కాదు ఎక్కడమే ఎక్కేసరికి మనకి ఇక ఇంజిన్ బోరుకు వచ్చేస్తుంది ఇక ఆ రాత్రి అక్కడ ఉంటే వాళ్ళు పెంచిన కోళ్ళు నాటుకోళ్ళను మనకు తక్కువకి అమ్ముతారు 500కి అట్లా అమ్ముతారు అది తీసుకొని మనమే వండుకోవడం ఇంకా నైట్ ఉండాలి అక్కడ పంపు కదా అది కదా ఎయిర్ సైలెన్స్ సార్ ఉండదు సార్ మీరు చూపించే రాత్రి వీడియో మనం వెళ్ళే ప్లేస్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ సార్ అది చుట్టూ కొండలు సెలయేరు సన్నగా పోయింది కాలం మరి ఇప్పుడు నిండుదో తెలియదు కానీ
ఎప్పుడో ఒకసారి వస్తుంది అది పొద్దు కంటిన్యూస్ లేదు కానీ ఏదో ఊరు వెళ్తుంది అది అంటే ఏదో మామిడి తోట ఉంది కదా ఆకు మామిడి తోట అక్కడ నుంచి రైట్కి వెళ్ళింది దారకొన్నాడు పోతుంది ఆ రోడ్ చాలా పెద్ద సార్ ఏజెన్సీ వాడద హార్న్ ఇంకా ముందు ఉంది బండి ఎట్లంటే అబ్బో బైక్ వస్తుంది We are crossing Kutravada. రోడ్డు మొత్తం సైడ్ చెట్లు మొత్తం వదిలినాయి హెవీది కదా అందుకని కదా 30 టన్నులు 40 టన్నులు వేస్తారు కింద హౌసింగ్ కనపడుతుంది మీకు చాయిస్ భారత్ బెంజ్ అని ఉంది కదా అక్కడ దాకా మునిగినా కానీ ఆ బండి బయట చాయిస్ వరకు అదే భారత్ బెంజ్ వరకు జిల్లా హైకోర్టు టెంపరరీ కోర్టు పక్కనే పర్మనెంట్ ఇది అండర్గ్రౌండ్ తీస్తున్నారు కింద నుంచి స్ట్రాంగ్ వేద్దాం దానికి సోదరు అని చెప్పి 40 రోజులు కాంట్రాక్ట్ పెట్టారు అక్కడ మెయింటెనెన్స్ అంతా మంది అక్కడ ఎక్స్ట్రా ఒక బండి నా కింద ఉంచుకున్నాను డబుల్ శాలరీ శ్రీకాంత్ ఎక్కడ జరిగిన యాక్సిడెంట్ గుర్తుకున్నాం అదే స్పాట్ అంటే పడే వాళ్ళు అంటే దీంట్లో పడిపోవాలి దీంట్లో పడిపోవాల్సింది దీంట్లో వెళ్ళిపోవాల్సింది వాడు నీకోసం నాకు పెట్టాడు దీన్ని పడిపోతున్నారా యాక్సిడెంట్ అప్పుడు పాల్ గారు దీంట్లో పడిపోవాల్సింది మేము యాక్సిడెంట్
చెక్కుల అబ్బాయి డ్రైవర్ అబ్బాయి ఎవరు? అంటే చిన్నగా పోయి అన్నాను 80 మీద కొట్టాడు. ఆ టర్నింగ్ వచ్చేసరికి అదుపు తప్పేసి వెళ్ళిపోయి ఆ స్తంభం దగ్గర పెద్ద దొంగ ఉంది ఇంతలాది, అది ఎక్కిచ్చాడు. అది ఆపింది. లేదంటే అనా స్తంభాన్ని కొట్టుకున్నా ఇంజిన్ మొత్తం అయిపోయింది కదా. అది దొంగకి అట్లా కూర్చుంది అంతే, కప్పలాగా. అటు బండి ఆయన బండి వాడినా డ్రైవర్ కాదు. ఆయన బండి చెప్తా ఉన్నా, అయ్యా తగ్గించుకోయా స్వామి, చిన్నమాని అంటే ఏం కాదులే బాగా పెట్టాడు. అదే ఎంఆర్ఎఫ్ ఉంది కదా బొలెరో కంపెనీ, ఆ కంపెనీ ఇప్పుడు పొడుగ్గా ఉంటుంది చూడు. అది ఏదో వస్తుంది పాత మోడల్ బండి వితారు వెరైటీ ఏదో ఉండదు. ఇంక బండి లాక్కుని అయిపోయి దగ్గర ఇక్కడ నుంచి పైకి వెరైటీ ఆ బండి ఇక్కడ నుంచి ఆడికి వెళ్ళేదాకా మళ్ళీ వెనక్కి వచ్చేదాకా ఇంటికి వెళ్ళాక నేను అబ్బాయి ఆ బండి. ఎంత దరిద్రం అంటే మళ్ళీ కొట్టేశాడు ఆ అబ్బాయి. వెనకాల చక్రము టైర్ మొత్తం వరిగిపోయి ఇది ఇంతలాగా ప్యాచ్ లాగా కనబడుతుంది. అది పేలిపోతుంది యాక్చువల్గా. రంపసాలు పెడితే ఇంకా అక్కడ టైర్ మారుతుంది. ఏం చేస్తా. కుట్రవాడ దగ్గర జరిగింది. మమ్మల్ని పిలిచిన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి 5 కిలోమీటర్ ముందుకు వెళ్ళిపోయారు. రాత్రి 11 అవుతుంది ఆ టైంలో. ఆ టైంలో అక్కడంటే ఎవరు ఆపట్ల పడలేదు. ఇప్పుడు అన్ని చెట్లు అంతా ఇప్పుడు కొంచెం ఓపెన్. అవును, ఇట్లాంటి బండు ఎదురు కాలువ దగ్గర ఆగాడు అక్కడ ఆ బ్రిడ్జ్ దగ్గర. వాడిని గాకేసి కూడా వెళ్ళిపోయాడు. సో సాయన అబ్బాయి కుర్రోడు చాలా షార్ట్గా ఉంటాడు, లైట్ ఉంటాడు. సో వచ్చేసి ఇట్లా పట్టించి లాగి పెట్టేసాడు. ఫోటో తీసాడు. ఆ ఫోటో వీడియో మొత్తం తీసా యూట్యూబ్లో పెట్టే అప్పుడు పెట్టదే. ఇదే ముందు ఎక్కడో ఇటు సైడ్ షాప్ ఉంటుంది అబ్బాయి, టీ షాప్ కాఫీ షాప్ పెట్టాడు. వచ్చినప్పుడు చూస్తున్నాం కానీ కనబడలేదు అబ్బాయి. తర్వాత చూసారా మనిషిని? చూసా. నైట్ పూట అప్పుడు లైట్ కూడా వేసే పడుతుంది పెట్టుకున్నాను ఇక్కడ. ఆ లైట్ కూడా ఉంది అప్పుడు. మరి అది నిజంగా వాస్తవం. అది దేవుని యొక్క మహిమ. అసలు ఆ టైంలో రావాలంటే మామూలు విషయం. బండికి ఏం కాలేదు, ఒకటి అనుకున్నాను, ప్రభు ఎవరు పంపిస్తే బయటకు వెళ్తాను, లేదంటే డోర్ తీసుకుని లోపల కూర్చుంటాను. అదే నైట్కి ఏం చేస్తాం మనం, తప్పకి ఏం చేయలేం. ఈ ఊరు ఆ ఊరికి 5 కిలోమీటర్లు బోధులు, ఇక్కడ ఆగిపోయాడు. ఇది ఎంత పచ్చకూడదు బాలయ్య గారు, అంత డేంజర్ ఇది. దోమలు వాళ్ళంతే బొలలో ఇక్కడ వాళ్ళు అంతే, వాళ్ళు చాలా రాసుకు వెళ్ళిపోతారండి. ఆ పుల్లంగు నుంచి రంపచోడ వరకు బైక్ మీద డ్రైవ్ చేశాను నేను నడపలేదు. హ్యాపీ ఫీలింగ్ ఎక్కడికి వచ్చింది. ఏది బాలయ్య గారు రేపు వెళ్తాను జీకే వేది. అది కూడా తట్టమని తెలుసు జీకే వేది చింతపల్లి నక్సలైట్. ఇది వాళ్ళు ఏం చేస్తారంటే అడవి చెల్లి కొట్టుకొస్తారు. వీళ్ళు కూడా అడవి మధ్యలో ఉంటారు అర్జున్ వాళ్ళు పూర్తిగా. వాళ్ళకి ఏంటంటే అడవి ఉన్నాయి ఎదురైతే దుప్పులే దొరకదు. వేటాడతారు వీళ్ళు, అందరూ వేటాడేవాళ్ళే. ఏది యాకబ్ గారు పేపర్లు ఇచ్చాను సంతకం పెట్టాలి. పేపర్లు ఇచ్చి సంతకం పెట్టాలి.
మీరు పోతారు అంత కాలు పెట్టి పక్క పోవట్లేదు అవునవును వీళ్ళంతా నాటు సార్ తాగుతారు కదా నాటు కానీ లేదంటే గంజా కానీ కదా రండి